హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి ఈవెంట్స్ జ్యోతిని. ఈ నెల 31 నైట్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం. న్యూ ఇయర్ ఈవెంట్స్ సెలబ్రేషన్స్ అన్నీ బాగా జరుపుకుందాం. ఎవరెవరు వస్తున్నారంటే ఉప్పలబాలు, బెంగళూరు డాన్స్ బేబీ డాన్స్ వాళ్ళు, డాన్సర్స్, గేమ్ షో ఉంటుంది. కపుల్స్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఈ నెల 31 నైట్ న్యూ ఇయర్స్ సంబరాలు చాలా ఘనంగా చేసుకుందాము మన మదనపల్లిలో. మనకు డిసెంబర్ 31, 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పీపీఆర్ ఫంక్షన్ హాల్లో మన జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు 299 రూపీస్ పే చేసి టికెట్ తీసుకొని నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయండి. ఈవెంట్ జరగబోతుంది పీపీఆర్ కళ్యాణ మండపం, మదనపల్లి, వెన్నెల రెస్టారెంట్ ఆపోజిట్. మన జ్యోతి ఈవెంట్స్ ఘనంగా జరగబోతుంది 31 నైట్. సూపర్ సూపర్ గా ఉంటుంది. అందరూ వచ్చేసేయండి, రచ్చర్ రంబోలు చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికి నమస్కారం. 2025 సంవత్సరం ఎన్నో ఒడిదొట్టుకుని దాటుకొని 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మన మదనపల్లికి చెందినటువంటి జ్యోతి ఈవెంట్స్ జ్యోతి మేడం గారు ఒక మంచి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకువచ్చారు. డిసెంబర్ 31 నైట్ బైపాస్ లో ఉన్నటువంటి పీపీఆర్ కళ్యాణ మండపంలో కేవలం 300 రూపాయలతో ఎంట్రీ టికెట్ పెట్టి దాదాపు ఒక 200 నుంచి 300 రకాల ఈవెంట్స్, డాన్స్ బేబీ డాన్స్, మిమిక్రీ, చిన్నపిల్లలకి ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలందరినీ ఆనందపరచాలని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జ్యోతి ఈవెంట్స్ ఆఫీస్ చూసుకున్నట్లయితే మదనపల్లి సిటిఎం రోడ్ లో ఉన్నటువంటి ధనలక్ష్మి షాపింగ్ మాల్ ఎదురుగా జ్యోతి ఈవెంట్స్ కార్యాలయం ఉంది. టికెట్స్ కవర్ వచ్చిన వాళ్ళు ఇంకోటి ఏమంటే టికెట్స్ తొందరగా బుక్ అవుతున్నాయి. ఉత్సాహం ఉన్నవారు వీళ్ళంత తొందరగా టికెట్స్ బుక్ చేసుకోవాలని చెప్పి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోవాలని కోరుకుంటూ మన మదనపల్లి వాసుని ప్రత్యేకంగా ఒక వెండి తెర పైన చూడాలి అనే ఒక మంచి ఆశయంతో అడుగులు వేస్తున్నటువంటి, అది ఒక మహిళ ఉండి ఒంటరి పోరుగా అందరినీ కలుసుకొని వెళ్తున్నటువంటి జ్యోతి గారికి ఎప్పటికీ మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి, మా సపోర్ట్ ఉంటుంది. సో మదనపల్లి ప్రజలు కూడా అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఇది. ఎవరో పక్కనుండే వాళ్ళని వీళ్ళని సపోర్ట్ చేసిన మన మదనపల్లిలో ఉండి మనం మదనపల్లి ప్రజల యొక్క టాలెంట్ని గుర్తిస్తున్నటువంటి జ్యోతి గారిని తప్పకుండా మనం అందరినీ సపోర్ట్ చేయాల్సిన అవసరము మా వంతు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.